గురువుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలనేవి రాబోతున్నాయంటారు? తప్పకుండా. అంటే మనకు మధ్యస్థము అనేది గనక చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలంటాం. వాడుక భాషలో దాన్ని మిశ్రమ ఫలితాలు. అంటే మిశ్రమ పూర్తిగా ఫలితాలు. చెడు అని కాదు, పూర్తిగా మంచని కాదు. హ్మ్. సరే, బాగా మంచి జరిగితే ఎక్కడ కూడా మంచి జరగొచ్చు అనేది కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. అసలు మిశ్రమ ఫలితాలని ఎందుకు అనాల్సొచ్చిందనేది కూడా చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళకి అర్థమవ్వాలి కదా! అవును సో, గదా! తర్వాత రెండోదొచ్చేప్పటికి ఏంటంటే, సరే ఏ రాజులు వాళ్ళకి మళ్ళీ చెప్పుకున్నట్టు మళ్ళీ ఇక్కడ మనం ఏంటంటే ఒకసారి పునరుద్ఘాటన. అంటే ఏదైనా సరే ఈ రాశులు ఏం మారుతున్నాయనేది ఒకసారి చెప్పుకుంటే గనక ఇటు మనకి సింహంలోకి మనం రవి నుంచి కన్యలోకి ప్రవేశించడం. అది సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 13న తులారాశిలోకి కన్య నుంచి కుజుడు ప్రవేశం. తర్వాత మరి వచ్చేప్పటికి శుక్రుడు ప్రవేశం అనేది కూడా ఆగస్టు 20 నుంచి 20 నుంచి. ఇప్పుడు సెప్టెంబర్ 14న మారుతాడాయన. హుహు. సో, ఇలా 3 రాశుల్లోకి 3 గ్రహాలు మారటం అనేది ఉంది కదా! ఇప్పుడు ఈ మిశ్రమ ఫలితాలు ఎవరికెవరికి వస్తాయి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మొదటి రాశి మేష రాశి. మేషరాశి. సో, మేష రాశికి మిగతా కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే అంతగతం కంపారిజన్‌గా చూస్తే కొంత తక్కువ కొంచెం. ఉన్నప్పటికీ. తర్వాత కన్యా రాశి వారికి కూడా పర్వాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. హ్మ్. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వృశ్చిక రాశి వారికి కూడా ఉంటాయి. హ్మ్. తర్వాత చివరి రాశి అయిన మీన రాశి వారికి వీళ్ళ నలుగురికి కూడా కొంత మంచి మిశ్రమ ఫలితాలు గతంతో పోలిస్తే మంచి ఫలితాలు చెప్పాలి. ఓవరాల్‌గా మిగతా రాశులతో పోలిస్తే మిశ్రమ ఫలితాలని చెప్పాలి. అంటే గత 2, 3 నెలలుగా పడిన చికాకులు ఏవైనా ఉంటే అవి కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఈ రాశులకి. పూర్తిగా తగ్గకపోయినా పోయినా కానీ కొంత బెటర్ అనిపిస్తుంది. అంటే గత 2 నెలలతో అనుభవించిన ఆవేదన చూస్తే. దాని నుంచి చూస్తే మాత్రం కొంత ఊరటొచ్చిందని అయితే పెట్టుకోవచ్చు. కానీ మనం ఏంటంటే ఓవరాల్‌గా కంపారిజన్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి వాళ్ళు మిశ్రమ ఫలితాలు అంటాం అంతవరకే. హ్మ్. కానీ ఇదే సమయంలో ముఖ్యంగా మేష రాశి ఏదైతే ఉందో ఆ మేష రాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 16 దాకా కూడా కుజుడు యొక్క స్థానం అనేది మంచి ప్రదేశంలో ఉంది. కానీ సెప్టెంబర్ 13 తర్వాత కుజుడు మారినా కానీ వెంటనే రవొస్తున్నాడు ఆ ప్లేస్‌లోకి. ఆ రకంగా మంచుంది. హుహు. సో, అందుకని నెల పొడుగునా కూడా ఎంతో కొంత మంచి పొందటం మంచనేది అనేది జరుగుతుంది. మేష రాశికి ఉంది. కానీ ఎక్కడ ఇబ్బంది అనేది చూసుకున్నట్టయితే గనక తరచూ కొంత వాగ్వివాదాలు. హుహు. అంటే తోడబుట్టిన వాళ్ళతో ఉండొచ్చు. తర్వాత తమ సంతానంతోనే తమకేదైనా కొంత మధ్య మధ్యలో ఆందోళన కలిగే స్థితి ఏర్పడుతూ ఉండటం అనేది. హుహు. సో, ఇలా ఏమవుతుందంటే గనక మనకు డబ్బు పరంగా చూసుకుంటే గానీ, ఇటు ఉద్యోగాల్లో వచ్చే ఇబ్బందులు అటు చూసుకుంటే గానీ, అలా పెద్ద ఇబ్బంది అనిపించదు. హుహు. కానీ ఇంటి చుట్టూ ఉండే వాతావరణంలో ఈ మానసిక ప్రశాంతత రావటం అనేది కష్టం ఉంటుంది. అంటే సొంత మనుషుల సొంత మధ్యనే. మనుషులతోనే ఒక్కోసారి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. వీళ్ళు ఒకటంటారు, వాళ్ళు ఇంకోటంటారు. వీళ్ళకేమో అసలు మామూలుగానే మేష రాశి వాళ్ళకి ఎంతో కొంత తొందరపాటు అనేది ఉంటుంది. కొద్దిగా ముక్కుసూటితనం అనేది ఒకటి, ఓకే. తర్వాత క్షణికావేశం అనేది ఒకటి. ఈ 2 ఎంతో కొంత అసలు బేసిక్‌గా మేష రాశిలో ఉండే లక్షణాలు. లక్షణాలు. సో, ఆ లక్షణాలకి మరి ఇవాళ ఏదైతే గ్రహస్థితి కొంత సరిగ్గా లేకపోవటం వల్ల కూడా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కొంత క్షీణిస్తాయి. హుహు. సో, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇలా ఎవరితో అయినా సరే మధ్య మధ్యలో భేదాభిప్రాయాలు రావటం అనేది. దానివల్ల మనసు కొద్దిగా నొచ్చుకోవటం అనేది ఒకటి. హ్మ్. తర్వాత రెండోదొచ్చేప్పటికి ఏమవుతుందంటే, ఏదైతే లాభాధిపతి అనేది అక్కడ వ్యయ స్థానంలో ఉన్నాడు. ఆ వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేది అందుకే జరుగుతుంది మేష హ్మ్. రాశి వాళ్ళు. వీళ్ళకేమో అసలు తొందరగా ఏ పనైనా వెంటనే అయిపోవాలి. ఎక్కువ పెండింగ్ ఉండకూడదు. హ్మ్. సో, లేడికి లేచిందే పరుగన్నట్టు అది టక 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 అయిపోతేనే వాళ్ళకి ఆనందం ఉంటది. అది ఓకే. ఆ తర్వాత దానివల్ల నష్టమైనా భరిస్తారు కానీ, అది ఎంత వేగంగా చేస్తామనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓహ్! దాని మీదే ఎక్కువ దృష్టి పెడతారంటారు. రైట్. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు వాతావరణం ఉండదు. హ్మ్. ఎందుకంటే లాభాధిపతి శనేమో ఉన్నాడు వేయంలో. ఏలినాటి శని ఉంది. ఏప్రిల్‌లో నాకు గ్యారంటీగా ఈ పని అయిపోతుంది అనుకుంటారు లేదా జాతకులు. కానీ అది అవ్వదు. మేలో అవుతుంది. ఈ మే దాకా వీళ్ళ మనసు గుంజుతూనే ఉంటది. అదో మనోవ్యధ. అదొక మనోవ్యధ. అందుకని మనం మిశ్రమ ఫలితాలంటాం. ఓహో! మామూలుగా మీరు గనక లాజికల్‌గా ఆలోచిస్తే వీళ్ళు స్వయంకృతంగా అంటే వీళ్ళు వేచి ఉండలేని తనం వల్ల మిశ్రమ ఫలితాలయ్యాయి. హుహు. లేదంటే మంచి ఫలితాలే. వీళ్ళ తొందరపాటు వల్లే మిశ్రమ ఫలితాలుంటాయి. సో, మనం పర్వాలేదు కొద్దిగా ఆగుదాం మనకేం అవ్వదు. తర్వాత మనం మాట్లాడేది సరే వాళ్ళకి ఎలాగో నచ్చట్లేదు గదా! అందరితో కొద్దిగా మౌనంగా ఉందాం అనుకుంటే అంతా మంచే ఈ నెల.
కానీ వీళ్ళ స్వభావానికి అది పూర్తి విరుద్ధం. అందుకని ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలే. సో ఆ రకంగా ఉన్నాయి తప్ప ఓవరాల్‌గా అయితే మరీ బెంగపడాల్సిన పరిస్థితి అయితే గనక మేష రాశికి లేదు. ఆర్థిక పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా అందాక మనం ఆరోగ్యపరంగా. చెప్పుకున్నాం. ఆర్థిక పరంగా ఎక్కడ అభివృద్ధి ఉంది? ఉద్యోగం అంటే మనం చెప్పేదేంటంటే ఏదైనా సరే ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారనుకోండి. ఆ వ్యాపారస్తులు మనం ఒక 2 రోజులు వేచి చూస్తే ఇంకా లాభాలు వస్తాయనేది ఉంటూ వెళ్తారు. ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది గురుగారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గనుక ఈ 2 రోజుల్లోనే మనం మేష రాశిలో పుట్టిన వ్యాపారస్తుడైనా, గృహిణి అయినా, ఉద్యోగస్తుడైనా ఎవరికైనా ఎంతో కొంత అదే తొందరపాటు ఉంటుంది. సో ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం అనేది ఇంకొద్దిగా ఎక్కువ ఉంటది. సో వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువ. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వేచి ఉండలేని గుణం వల్ల కొంత ఇబ్బందులు అనేది కానీ ఓవరాల్‌గా అయితే అన్నింటిలో వీళ్ళకి కూడా సక్సెస్ రేట్ ఇప్పుడు ఎక్కువే ఉంటుంది ఈ నెలలో. సో అందుకని మరీ బెంగపడాల్సిన అవసరం మేష రాశికి లేదు. ఇక తర్వాత రాశి మనం కన్యా రాశి. కన్యా రాశి. సో కన్యా రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పటికే లాభస్థానంలో బుధుడు సంచరించడం అనేది అయితే ఉంది కానీ ఆయన నెమ్మదిగా చివరికి వచ్చేప్పటికి మనం ఆగస్టు చివరిలోకి వచ్చేప్పటికి ఇంచుమించుగా మారిపోతాడు. ఆయన వ్యయస్థానానికి వస్తాడు. సో కానీ ఓవరాల్‌గా చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నా కూడా మంచిదే. ఆయన వ్యయస్థానానికి వస్తాడు. మనం సెప్టెంబర్ 14 నుంచి చెప్పాం ఆయనకి. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే లగ్నంలోకి రవి రావటం అనేది కొద్దిగా వ్యతిరేకం అనేది ఉంటుంది. సో అందుకని మనం మిశ్రమ ఫలితాలు వీళ్ళకి ఇచ్చాం. ఎందుకు మిశ్రమ ఫలితాలు ఇచ్చామంటే కనుక ఎంత డబ్బు వచ్చినా నిలుపుకోలేకపోవటం అనేది ఒకటి. ఎందుకంటే శుక్రుడు వాళ్ళకి లగ్నంలో ఇప్పుడు రావటం వల్ల వ్యయంలోకి రావటం వల్ల సింహంలోకి. అందుకని ఎంత డబ్బు వచ్చినా ఆయనే ధనాధిపతి వీళ్ళకి. సో ధనాధిపతి వ్యయంలో సంచరిస్తాడు కాబట్టి ఎంత డబ్బు వచ్చినా నిలుపుకోలేకపోవటం అనేది ఖర్చు అయిపోతుంది. తర్వాత ఈ సూర్యుడు వ్యయాధిపతి లగ్నంలోకి ఉంటాడు. సో అందుకని ఈ వ్యయాధిపతి లగ్నంలో ఉంటాడు కాబట్టి అనారోగ్యాల గురించి కూడా ఆసుపత్రులకి ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇన్సూరెన్స్లు ఉంటే పర్వాలేదు కానీ లేదంటే ఇబ్బంది ఎక్కువ. స్వాహా. సో అందుకని ఆ రకంగా కూడా కొంత ఖర్చులు ఆసుపత్రుల రూపేణా కూడా ఖర్చు అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మూడో విషయం ఏంటంటే బాగా ఎక్కువ నొక్కి వక్కానించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా కొత్త దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంతానం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య తరచూ ఏదో రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం. అంటే ఎవరైతే భర్త సంతానం కావాలనుకుంటే భార్య సహకరించకపోవటం, భార్య సంతానం కావాలనుకుంటే కనుక భర్త సహకరించకపోవటం, ఆ ద్వారా మరి దాని ద్వారా మనకి ఈ సంతానం అనేది వాళ్ళకి తీరని ఫలం అవటం. అంటే ఇప్పుడు మనం ఒక టైంలో దానికి సంబంధించిన ప్రయత్నాలు కనుక చేసుకోకపోతే ఒక్కోసారి అది ఇంకొద్దిగా సమస్య జటిలం అవ్వచ్చు, కొంచెం అవకాశం అనేది దూరం అవ్వచ్చు. సో కనుక దానివల్ల ఏంటంటే ఏదైనా సరే ఈ భార్యాభర్తల మధ్య కొంతవరకు ఆ రకంగా రాజీతనం అనేది. సో ఎవరైనా మనకి సంతానం ఉండటం అనేది ఇవాళ కాకపోతే రేపైనా ఉండాలి కదా. సో ఆ రకంగా ఆలోచించి ఎవరో ఒకళ్ళు కొంత తగ్గితే బాగుంటుంది. కానీ అక్కడ అది ఉండదు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఆ రకమైన సమన్వయం అనేది కుదరదు. సో ఇప్పుడు ఈ వాళ్ళేమో అసలు విషయం లోపల అనేది తొందరగా బయట పెట్టరు. ఇప్పుడు మనం మేష రాశి ఏమో పూర్తి భిన్నం. వాళ్ళు ఏదైనా సరే టక ఉన్నదేదో చెప్పేయాలి, వాళ్ళ మనసులో అంతా తీరిపోవాలి. కానీ వీళ్ళు అలా కాదు. మనకి ఒక 2 మాటలు చెప్పారంటే ఇంకో 10 మాటలు వెనకాల లోపల ఉంటాయి కడుపులో, రన్ అవుతూ ఉంటాయి. మనకి చెప్పరు వాళ్ళు. సో పైకి మనకు నవ్వుతూ ఉంటారు అంతవరకే. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని మనం ఏమన్నా క్యాచ్ చేయడం కష్టం, కొద్దిగా అంచనా వేయడం కష్టం అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ భార్య భర్తలకి ఒకరికి అర్థం కారు వాళ్ళు. సో వాళ్ళకి అర్థం కావాలి, మనకేం అర్థమవుతారు. సో అందుకని ఆ రకంగా కూడా కొంత ఇబ్బంది కలగటం అనేది ఉంటుంది. ఆ రకంగా మనం మిశ్రమ ఫలితాలండి. సరే డబ్బు మాత్రం అవసరానికి వస్తుంది, ఆ విషయంలో అయితే భయపడక్కల. సో అది అప్పవుతుందా ఇంకో రకంగా అవుతుందంటే అది వేరే విషయం. సమయానికి వస్తుంది. పర్వాలేదు, లక్ష్మీదేవి తలుపు తడుతుంది, పర్వాలేదు, నేను 7 రూపాయలు ఇస్తున్నాను, 7 రూపాయలు ఇస్తున్నాను. సో ఆ రకంగా మాత్రం గుండె మీద చేసుకోవచ్చు. సో అంతవరకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మనం కన్యా రాశికి చెప్పాల్సి ఉంటుంది. కనుక వీళ్ళది ఇలాంటి విషయాల్లో మిశ్రమ ఫలితాలు. సంతానం ఆరోగ్య విషయం ఇందాకే చెప్పుకున్నా, కొద్దిగా తిరుగుతూ ఉంటారు, ఇన్సూరెన్స్ చూసుకోవాలని చెప్పి. సో అది ఆ రకంగా అయితే ఉంది. సో ముఖ్యంగా కంటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు వస్తాయి. అబ్డామిన్ అంటే కడుపుకి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు వస్తాయి. కనుక ఎక్కడైనా సరే కొద్దిగా ఈ నెల సాధ్యమైనంత వరకు కూడా శనివారాలు వీకెండ్ ఫుడ్ తగ్గించుకుంటే మంచిది. అప్పుడు ఇంకొద్దిగా బాగుంటుంది ఆరోగ్యం. రైట్. తర్వాత మనం చెప్పుకునేది
వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏంటంటే కనుక వీళ్ళకి కూడా కొద్దిగా ఇంటి విషయాల్లోనే కొద్దిగా ఇబ్బందులు తలెత్తడం అనేది అయితే ఉంటుంది. అంటే సంతానం చదువు సరిగ్గా దృష్టి పెట్టకపోవటం, లేదా సంతానం యొక్క అభివృద్ధి మనం ఏదైతే కోరుకుంటామో ఆ అభివృద్ధి, అంటే ఇప్పుడు ఉద్యోగం రావాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే నా పిల్లాడికి తొందరగా ఉద్యోగం వస్తే బాగుండు, నా పిల్లకి తొందరగా ఉద్యోగం వస్తే బాగుండు అనుకునే తల్లిదండ్రులు ఉంటారు. లేదా నా పిల్లాడు సరిగ్గా చదవట్లేదు, నా పిల్ల సరిగ్గా దృష్టి పెట్టట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇలా సంతాన పరంగా మనం ఏదైతే ఆవేదన చెందుతూ ఉంటామో ఆ ఆవేదన అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది వృశ్చిక రాశికి. ఇంకొంచెం ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంటుంది. వేచి అంటే ఉండాల్సింది. గత కొద్ది నెలలుగా అదే బాధలో ఉన్నారు. ఎప్పుడైతే పంచమ స్థానంలో అక్కడ శని సంచరిస్తున్నాడు మార్చి నుంచి, ఇంచుమించు అదే బాధలో ఉన్నారు. సంతానం ఆశించినంత మేర అభివృద్ధికి చెందలేకపోవటం అనేది. కానీ ఇంకోటి వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ నెల కొద్దిగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఏ విధంగా మంచి ఫలితాలు ఇస్తుంది అంటే గనక, ఎక్కడైతే లాభస్థానంలోకి రవచ్చి చేస్తాడో, ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్యతో బాధపడిన వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే గత కొద్ది నెలలుగా ప్రయత్నించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నట్టుండి ఆకస్మికంగా ఆ ఉద్యోగ లేమి అనే బాధ తీరడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి వీళ్ళకి కూడా నాన్నగారి వైపు నుంచి సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా మంచిగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత మూడో విషయం వచ్చేప్పటికి ఏంటంటే కనుక, ఇప్పటికే ఉద్యోగాల్లో అభద్రతా భావం, అంటే సరే కొత్తగా ఉద్యోగం వచ్చే వాళ్ళకి ఉద్యోగం వస్తుందని మనం చెప్పాము, అలా కాకుండా అభద్రతా భావం, అంటే ఉన్నట్టు నన్ను పీకేస్తారేమో, ఉన్నట్టు నన్ను తీసేస్తారేమో అనేది ఏదైతే ఒక భయం వెంటాడుతున్న ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఏం పర్వాలేదు నాయన, నీ ప్లేస్ అయితే ప్రస్తుతం అయితే కొన్నాళ్ళు పదిలమని చెప్పగలిగే భరోసా వీళ్ళకి లభించడానికి కూడా ఈ నెల అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి సెప్టెంబర్ నెల. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు కూడా తప్పకుండా కార్యఫలం పొందటానికైతే ఉంటుంది. ఇక ఎటొచ్చి మనం మొదటి నుంచి మిశ్రమ ఫలితాల్లో చెప్పేది ఏంటంటే ఇంటి సమస్యలు అని చెప్పాం. ఇంటి సమస్యలో ఇటు ఈ పిల్లలు సరిగ్గా అభివృద్ధిలోకి రాలేకపోవడం, అది ఏ విషయమైనా, అటు విద్య అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా సరే. సో పిల్లల అభివృద్ధి కుంటుపట్టడం అనేది ఒకటి చెప్పాం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన గొడవలు ఏర్పడుతూ ఉంటాం. అంటే ఏముంది, సాధారణంగా మనిషి ప్రవృత్తిలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరో ఒకరి మీద రుద్దేస్తూ ఉంటాం కదా. సో నీ వల్ల ఈ పిల్లాడు సరిగ్గా ఇలా తయారయ్యాడు, నీ గారం వల్ల వీడి ఇలా చెడిపోయాడు అని వాళ్ళ రూపేణ మనం చెప్పి కొట్టుకోవాల్సిన పరిస్థితి. సో దానివల్ల ఏంటంటే తరచూ ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంత మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఆ రకంగా కూడా వ్యతిరేక ఫలితాలు అయితే వీరికి ఉంటాయి వృశ్చిక రాశి వారికి. కానీ ఉద్యోగము, ఆరోగ్య విషయంలో ఏంటంటే చిన్నవి ఉంటాయి. అది ఎముకలు నరాలే వీళ్ళకి కూడా. సో ఎక్కువగా వెన్ను గుంజటం అనేది కనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే అది డాక్టర్ దగ్గరికి చూపించుకునే అంత పెద్ద సమస్య కాదు, సమస్య కాదు, అంటే అలా వెంటాడుతూ ఉంటుంది అసౌకర్యంగా. సో ఎందుకంటే పంచమ స్థానంలో శని సంచారం వల్ల తొందరగా రోగ నివృత్తి అనేది జరగదు. సో ఖచ్చితంగా కొంత రోగం అనేది డ్రాగన్ అవుతుంది నయం అవ్వడానికి. సో ఆ రకమైన వెసులుబాటు అయితే వీళ్ళకి వెంటనే ఉండదు. అక్కడ కూడా కొంత అందుకని మిశ్రమ ఫలితాలుగా వీళ్ళు చెప్పాము. కానీ ఎక్కడ మంచి ఫలితాలు అంటే ఖచ్చితంగా ఈ ఆర్థిక అభివృద్ధి అనేది, ఉద్యోగాభివృద్ధి అనేది, సో వ్యక్తిగత అభివృద్ధిలో చాలా మంచి మార్పులు చోటు చేసుకోవటం అనేది అయితే కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ అనేది అనుకూలిస్తుంది. ఇక మరి చివరిగా మనం మీనరాశి. సో మీనరాశి వారికి కూడా చాలా మంచి అద్భుతమైన కాలంగా, ముఖ్యంగా ఏదైతే మరి రవి ప్రస్తుతానికి ఇప్పటికే మనకి సెప్టెంబర్ 16 దాకా కూడా వీళ్ళకి 6 ఏంటో చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత మరి సెప్టెంబర్ 13 దాకా కుజుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. కనుక ఈ ఏదైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళకి ఏలినాటి ప్రభావం వల్ల కొద్దిగా వీళ్ళకి కూడా పనుల్లో ఆటంకాలు అనేదే మిశ్రమ ఫలితం అనేది. కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం కొంత అభివృద్ధి జరగటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఉద్యోగాలు ఏంటంటే వేగిరమైన అభివృద్ధి అనేది అయితే కనపడదు. కానీ గతంతో పోలిస్తే, అంటే గత 2-3 నెలలతో పోలిస్తే కనీసం నాకు 100 రూపాయలు పెంచాల్సిన చోట 50 రూపాయలైనా పెరుగుతుంది, కొంత నయం ఉంటుంది. సో అందుకని పూర్తిగా చింతించవలసిన అవసరం అయితే కనిపించడం లేదు. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా గతంలో కంటే కొంత అనురాగం పెరగటం అనేది, సఖ్యత పెరగటం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పటికీ ఏ కారణాల వల్లైనా వాళ్ళిద్దరు విడివిడిగా ఉండే పరిస్థితులు ఏర్పడితే, అంటే కొంతమంది ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండవచ్చు, లేదా ఇంట్లో అమ్మ నాన్నలు బాగుంటలేదని పిల్లల్ని ఎట్టుకుని ఒకళ్ళు
అమ్మ నాన్న చూసుకుంటూ ఒకళ్ళు, అలా కాలం వెళ్ళేసే దంపతులు కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ కొద్దిగా ఒక గూటికి చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓహో! సో ఇక ఈ నెలలో వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వీళ్ళు కూడా మనం మిశ్రమ ఫలితాల్లో ఎందుకు చెప్పామంటే గనక, వీళ్ళు ఏదైనా సరే అప్పిచ్చినవంటే గనక అప్పులు అవి తొందరగా వసూలు కావు. అంటే ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం. అంటే మనం బయటికిస్తే అలాంటి వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వచ్చి కుజుడు చేరటం అనేది మనకి సెప్టెంబర్ 13 నుంచి ఉంటుంది. కనుక సెప్టెంబర్ 13 నుంచి అష్టమ స్థానంలో కుజుడు చేరటం, ఇప్పటికే వీళ్ళకి ఏలినాటి శని అనేది ఉండటం ఉంది కనుక, ఏమైనా సరే దెబ్బలు తగిలించుకోవటం గానీ, గాయాల పాలవటం గానీ, చిన్న చిన్న వాహన ప్రమాదాలు గానీ సంభవిస్తాయి. సో సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా కూడా కొంతవరకు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. సో ప్రయాణ విషయాల్లో ప్రయాణం అనే కాదు, ఇంట్లో మనం బాత్రూంలోకి వెళ్ళినా కూడా మనకు బాగుండకపోతే జరగచ్చు, కాలు జారి పడవచ్చు. కనుక ఎక్కడైనా నేననేది ఏంటంటే, మనం ఎక్కడ శ్రద్ధ చూపాలో అక్కడ శ్రద్ధ చూపండి అంటున్నాం. అంటే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మన బాత్రూమే కదా అని స్పీడ్గా పరిగెత్తకుండా ఉండాలి, మన కారే కదా అని వేగంగా నడపకుండా ఉండాలి. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళటం అనేది అవసరం. ఇక వీరి అందరికీ అంటే మనం మధ్యస్థ ఫలితాలు కదండి. చెప్పండి. మొత్తానికి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పూజలు చేస్తే తప్పకుండా. మంచిది? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వ్యయంలో కుజుడు సంచారం అనేది, ఒకళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు సంచారం అనేది ఒకటి. ఇలా ఈ రకంగా కొంత ధన స్థానంలో కుజుడు సంచారం. అంటే మొత్తం మీద అందరికీ కూడా చెరుపు చేస్తున్న గ్రహం ఏదైనా ఉంటే కనుక అది కుజుడే. సో అందుకని కుజుడికి సంబంధించినంత వరకు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. సో మంగళవారాలు అప్పుడప్పుడు గుర్తుంటే కనుక వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా చందనం కలపడం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. చదువుకోగలిగితే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అలా అవి కూడా మేము చదువుకోలేము అనుకుంటే కనుక ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం సర్వనోద్భవాయ షణ్ముఖాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి.